హాయ్ అండి అందరికీ. వెల్కమ్ టు మా ప్రయాణం. అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈరోజు కమ్మటి గుమ్మడికాయ పులుసు చూపిస్తాను రండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు, చాలా టేస్ట్ కూడా ఉంటుందండి. అయితే ప్యాన్ పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాక ఒక 10 వరకు మెంతి గింజలు, పోపు గింజలు, ఎక్కువ చాప్ చేయని అవసరం లేదండి. ఆనియన్, పెద్ద పెద్దగా ఉల్లిపాయ ముక్కలు, ఎండుమిర్చి వేసుకొని, వెల్లుల్లి వేసుకొని ఒకసారి కలుపుకొని, దాని తర్వాత కరివేపాకు వేసుకుంటే కొంచెం టేస్ట్ ఇంక్రీజ్ అవుతుంది. అలా కలిపిన తర్వాత ఇప్పుడు ఒక 1/2 కేజీ వరకు గుమ్మడికాయ ముక్కలు వేసుకొని ఒకసారి కలిపి మూత పెట్టుకోవాలండి. మధ్యలో ఒకసారి మూత తీసి కలిపిన తర్వాత మనం ఈ ఏ పులుసు కూరలకైనా సరే మన టేస్ట్కి తగ్గట్టే వేసుకోవాలి. దీనికైతే ఉప్పు కారం అది కొంచెం ఎక్కువ పడుతుంది కదా. అయితే అలా అని చెప్పి ఎక్కువ వేసుకోవాలని లేదండి. కొన్ని నెలల్లో ఎక్కువ తీసుకుంటారు, కొన్ని నెలల్లో తక్కువ తీసుకుంటారు. అందుకని చెప్పి నేను ఎప్పుడు మెజర్మెంట్స్ ఇలాగే వేసుకోవాలని చెప్పనండి. టేస్ట్ మారిపోవచ్చు. అందుకని చెప్పి మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. ఇప్పుడు ఒకసారి ఇంగ్రీడియంట్స్ అన్నీ అడ్జస్ట్ చేసుకొని ఒకసారి మూత పెట్టి ఉంచుకోవాలి. మధ్యలో ఒకసారి తీసి కలుపుకొని, గుమ్మడికాయ చాలా మెత్తగా ఉంటుంది కదా, మనం ఇలా ఒకసారి స్పూన్ పెట్టి చూస్తే తెలిసిపోతుందండి చక్కగా అయిపోతుందని చెప్పి. దాని తర్వాత ఏం చేస్తారంటే, ఇప్పుడు ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు బాగా వాష్ చేసి జ్యూస్ తీసుకోవాలండి. ఆ పులుసుని అలా వేసుకొని ఒకసారి అలా కలుపుకోవాలి. ఇప్పుడు మనం కొంచెం వాటర్ కూడా యాడ్ చేయొచ్చు. ఎందుకు వాటర్ యాడ్ చేయమంటున్నానంటే, ఈ పులుసుకి అసలైన రుచి ఏంటి అని అంటే ఒకసారి బాగా మరగాలండి. ఇది ఎంత బాగా మరిగితే అంత టేస్ట్. మన టేస్ట్కి తగ్గట్టు బెల్లం అడ్జస్ట్ చేసుకోవాలి. అడ్జస్ట్ చేసి ఒకసారి బాగా కలిపి మూత పెట్టుకోవాలి. ఫైనల్ టచ్ ఏంటంటే కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకొని దించేయచ్చండి. అయితే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. నచ్చితే కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.